రీసెంట్గా 4G సేవలను స్టార్ట్ చేసిన బిఎస్ఎన్ఎల్ 5Gపై కూడా టెస్టింగ్ జరుపుతుంది. అయితే టెస్టింగ్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ని జ్యోతిరాదిత్య సింధియా చెక్ చేశారు. ఈరోజు ఆయన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDAT క్యాంపస్లో 5G ద్వారా ఓ వీడియో కాల్ మాట్లాడారు. ఈ సంవత్సరం చివరిలోగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్లను పెంచినప్పటి నుండి బిఎస్ఎన్ఎల్ ఇంటికి తిరిగి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు టారిఫ్ పెంచిన టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే. దీని తర్వాత అకస్మాత్తుగా బిఎస్ఎన్ఎల్ ప్రవేశించింది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తుంది. గతంలో జరిగిన టెలికాం రేసులో బిఎస్ఎన్ఎల్ కంపెనీ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా చేతిలో ఓటమి పాలైంది. ఎందుకంటే దాని చేతిలో ఇంకా 5G సర్వీసెస్ అందుబాటులో లేవు. వీటన్నిటి మధ్య బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన డీల్ పొందింది. దీని కారణంగా ప్రైవేట్ టెలికాం కంపెనీల టెన్షన్ పెరగబోతుంది. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 3G సర్వీసులను అందిస్తుంది. మన 4G నెట్వర్క్ను విస్తరించడానికి వేగంగా పనిచేస్తుంది. అదే సమయంలో జియో, ఎయిర్టెల్ 5G నెట్వర్క్ను అందిస్తున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒక అద్భుతాన్ని సృష్టించేందుకు సిద్ధమైంది. భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ మొబైల్ టవర్ ఉపయోగించి 5G సేవ అందించనుంది. దీంతో జియో, ఎయిర్టెల్ కంపెనీల మధ్య టెన్షన్ పెరుగుతుంది. అలాగే మొబైల్ వినియోగదారులు తక్కువ ధరకే హైస్పీడ్ డేటా, కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్కు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయాన్ని అందిస్తుంది. జూన్ 2023లో ప్రభుత్వం 89,047 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించింది. బిఎస్ఎన్ఎల్తో దేశీయ టెలికాం స్టార్టప్ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. ఇందుకోసం కంపెనీ ట్రయల్ సర్వీసును ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ట్రయల్ 1 నుండి 3 నెలల్లో ప్రారంభం అవుతుంది. ఇందులో పబ్లిక్ కాన్ నెట్వర్క్లపై దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కింద ప్రారంభంలో బిఎస్ఎన్ఎల్ హోల్డింగ్ 700 MHz బ్యాండ్ ఉపయోగించనుంది. ఈ 5G ట్రయల్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ టెస్టింగ్ సిటీస్: IIT ఢిల్లీ, JNU క్యాంపస్ ఢిల్లీ, కన్నాట్ ప్లేస్ ఢిల్లీ, సంచార్ భవన్ ఢిల్లీ, ప్రభుత్వ కార్యాలయం బెంగళూరు, IIT హైదరాబాద్, ఇండియా హబిటాట్ సెంటర్ ఢిల్లీ, TCS కంపెనీలు. వాయిస్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ వాయిస్ నివేదిక ప్రకారం పబ్లిక్ టెలికాం కంపెనీ ప్రజల ఉపయోగం కోసం 5G ట్రయల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది టాటా కన్సల్టెన్సీ, తేజాస్ నెట్వర్క్, VNL, యునైటెడ్ టెలికాం, కోరల్ టెలికాం, HFCL వంటి స్వదేశీ టెలికాం కంపెనీలతో కలిసి చేయనున్నారు. ఈ గ్రూప్ కంపెనీలు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉపయోగించి 5G ట్రయల్స్ నిర్వహిస్తారు. ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి 700 MHz, 2200 MHz, 3300 MHz, 26 GHz స్పెక్ట్రమ్ బ్యాండ్లను కేటాయించింది. ఈ స్పెక్ట్రమ్ సాయంతో బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G, 5G నెట్వర్క్లను అందిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.